సో చాలా మంది ఎలర్జీస్ తో సఫర్ అవుతూ ఉంటారు. అది డస్ట్ కావచ్చు, పోలెన్ కానీ, పెట్స్ అంటే డాగ్ కానీ, క్యాట్ ఎలర్జీస్ ఉండొచ్చు, అదర్వైజ్ ఫుడ్ ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్, సో కాంటాక్ట్ ఎలర్జీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే కానీ ఆల్టర్నేట్ డే టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, లైక్ యాంటీహిస్టమిన్స్ ఆర్ దే ఆర్ ఆన్ స్టిరాయిడ్ స్ప్రేస్ ఆర్ స్టిరాయిడ్ ఇన్హేలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దీస్ మెడికేషన్స్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అండ్ చాలా లైఫ్ స్టైల్ చేంజ్ కూడా ఉంటుంది. అంటే దే హ్యావ్ టు అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ దే లైక్. అంటే డస్ట్ ఎలర్జీ, పోలన్ ఎలర్జీ ఉన్నప్పుడు దే కాంట్ గో అవుట్ ఇన్ పోలన్ సీజన్ అండ్ ఎక్కువ బయట బైక్ మీద ట్రావెల్ చేయలేరు. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దీనికి ఎట్ ప్రెసెంట్ దెర్ ఆర్ చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి విత్ విచ్ వీ కెన్ అవాయిడ్ ఓరల్ మెడికేషన్ ఆర్ స్టిరాయిడ్ స్ప్రేస్ అవాయిడ్ చేయొచ్చు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ దోస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇమ్యునోథెరపీ వల్ల మనం ఏంటంటే ఓరల్ గా లో డోస్ ఆఫ్ ఎలర్జెన్స్ ఇవ్వడం వల్ల బాడీలో బ్లాకింగ్ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. దీని వల్ల హిస్టమిన్ రిలీజ్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇంతకు ముందు ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ ఫామ్ లో ఇచ్చేవాళ్ళు, ఎట్ ప్రెసెంట్ ఓరల్ గా కూడా అవైలబుల్ గా ఉంది. దానికి మేము మీ బాడీ రియాక్షన్ ని బట్టి డోస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అది తీసుకోవడం వల్ల మీకు లాంగ్ టర్మ్ ఆర్ క్లోజ్ టు పర్మనెంట్ రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ వెరీ అడ్వాంటేజెస్. కానీ మనం లిమిటెడ్ ఎలర్జెన్స్ ని మాత్రమే ఎట్ ఎ టైం ట్రీట్ చేయగలుగుతాము. మల్టిపుల్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అడ్జువెంట్ గా అదర్ బయోలాజిక్స్ ఆర్ హిస్టమిన్ యాంటీబాడీస్ కూడా అవసరం పడొచ్చు. సో బయోలాజిక్స్ అనేవి మోనోక్లోనల్ యాంటీబాడీస్. అవి న్యాచురల్ అంటే ఈస్ట్ కానీ బ్యాక్టీరియా నుంచి ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ యాంటీబాడీస్ మన బ్లడ్ లో ఉన్న ఐజీకి వెళ్ళి బైండ్ అయ్యి హిస్టమిన్ రిలీజ్ ని స్టాప్ చేస్తుంది. సో టాబ్లెట్స్ అనేవి హోల్ బాడీని ఎఫెక్ట్ చేస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ బయోలాజిక్స్ తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ దే స్పెసిఫికలీ బైండ్ టు ద ఐజీ. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇట్ క్యాన్ బి టేకెన్ వన్స్ ఇన్ అ మంత్. చాలా సివియర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి వన్స్ ఇన్ 2 weeks ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్ గా ఇస్తారు అండ్ డోసేజ్ అనేది రియాక్షన్ ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది. సో హిస్టమిన్ యాంటీబాడీస్ అనేది థర్డ్ ఆప్షన్. ఇమ్యునోగ్లోబులిన్ అండ్ హిస్టమిన్ మన బాడీలోకి ఇవ్వడం వల్ల ఇంజెక్షన్ ఫామ్ లో ఆ హిస్టమిన్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో వెన్ న్యాచురల్ గా ఎలర్జిక్ రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయిన హిస్టమిన్ కి అగేన్స్ట్ గా ఈ యాంటీబాడీస్ వర్క్ చేసి రియాక్షన్ జరగకుండా చూస్తాయి. సో దీని వల్ల మల్టిపుల్ ఎలర్జెన్స్ అంటే మనకి ఏ ఎలర్జీ ఉన్నా గానీ దీంతో కంట్రోల్ చేయొచ్చు. బట్ దీని ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా యూజ్ చేయలేము, బ్రిడ్జ్ ట్రీట్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్టమిన్ యాంటీబాడీస్ ఇస్ మల్టిపుల్ ఎలర్జెన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్. సో మీరు ఎలర్జీస్ తో సఫర్ అవుతూ రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడుతూ ఉంటే యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ బై ఆప్టింగ్ ఫర్ more advanced treatment.